దేవర సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? ఆయన ద్విపాత్ర అభినయం చేస్తున్నారా? ఇలాంటి విషయాలన్నింటినీ చాలా గోప్యంగా దాచేశారు కొరటాల శివ. చిన్న అప్డేట్ కోసమే ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం చాలా అప్డేట్స్ బయటకు వచ్చేస్తున్నాయి. వాటిని దాచాలన్నా దాగట్లేదు. మరి దేవరపై వినిపిస్తున్న వార్తలన్నీ నిజమేనా? జూనియర్ ఎన్టీఆర్ ఫోకస్ అంతా ఇప్పుడు దేవరపైనే ఉంది. ఈ సినిమా షూటింగ్ బాగానే జరుగుతోంది. జూలైలోపే షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు కొరటాల. దానికి తగ్గట్టుగానే ప్లానింగ్ జరుగుతోంది. అక్టోబర్ 10 నుండి 2 వారాలు ముందుకు తీసుకొచ్చి సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారు దేవరని. ఓజీ వాయిదా పట్టంతో ఆ డేట్ తీసుకున్నారు దేవర. దేవరాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈమెతో పాటు మరాఠీ భామ శృతి మరాఠేను ఇందులో మరో హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఆ మధ్య ఈమె కారణంగా సినిమాలోని మెయిన్ సీక్రెట్ బయటపడింది. ఇన్నాళ్లు దేవరలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు వచ్చేసింది. గతంలో ఆంధ్రవాల, అదుర్స్, జై లవకుశలో 1 కంటే ఎక్కువ రోల్స్ చేశారు. దేవరలో ఎన్టీఆర్ 2 క్యారెక్టర్స్ చేస్తున్నారని, అందులో ఒక తారక్కు జోడీగా తాను నటిస్తున్నట్లు ఆ మధ్య తెలిపారు శృతి మరాఠే. దాంతో దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం బయటపడింది. పార్ట్ 1లో ఒకరి కథ, రెండో భాగంలో ఇంకొకరి కథ చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 విడుదల ప్లాన్ చేస్తున్నారు. 2025లో రెండో భాగం విడుదల కానుంది. దేవరతో పాటు ఒకేసారి వార్ 2లో నటిస్తున్నారు